సంజయ్ రామస్వామి की लवर तुम हो నమస్తే సార్. నమస్కారం అండి. సార్ డబ్బింగ్ గురించి, డబ్బింగ్కు మీకు అసలు కనెక్షన్ ఏంటి సార్? ఇలా అంటే డబ్బింగ్ అనేది నటన అనే ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన భాగం అండి. నేను డబ్బింగ్ అనే మాటను నేను ఎక్కువగా వాడను. నేను వాడే మాట వచ్చి గాత్ర నటనం. గాత్రంతో నటించే ప్రక్రియను గాత్ర నటనం అంటారు. మీరు సాధారణంగా కనుక చూస్తే బాగా పేరున్న నటులందరూ కూడా, అంటే మన విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు, జక్కయ్య గారు, అమితాబ్ బచ్చన్ గారు, రఘువరన్ గారు, ఇలా నటులు మీరు తీసుకుంటే నేటి సల్మాన్ ఖాన్ గారు వరకు కూడా వారి ప్రతిభ ఎక్కువ కూడా గాత్రం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే గాత్రంలో గాత్ర ధర్మం కనుక వారికి కలిసి వస్తే, అంటే గంభీరమైన గాత్రం కనుక వాళ్ళకు ఉంటే వాళ్ళ నటన పరిపక్వత చాలా గొప్పగా ఉంటుంది. ఇది నేను నా చిన్నతనం నుంచి నేను చూసే సినిమాల్లో, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు వారు నటించే సినిమాల్లో ఆయన గాత్రంతో ఆయన ఆడుకున్న సంభాషణలు, అంటే ముఖ్యంగా దానవీర సూరకర్ణ ఇటువంటి చిత్రాల్లో ఆ ప్రభావం ఎంతమంది మీద పడిందో అంటే, ఈరోజు డబ్బింగ్లో మకుటం లేని మహారాజులు ఎవరైనా ఉన్నారంటే దానికి కారణం విశ్వవిఖ్యాత రామారావు గారే. అలా నేను చూస్తూ ఆయన్ని అనుసరించి చెబుతున్న మిగతా గాత్ర నటుల్ని పర్యవేక్షించుకుంటూ అవగాహన పెంచుకుంటూ, నేను నటించిన చలనచిత్రం 85లో విడుదలైందండి. విశాఖపట్నంలో అలంకార్ థియేటర్లో నేను ఆ సినిమాని చూశాను. ఆ సినిమాలో నాకు ఘంటసాల రత్నకుమార్ గారు చెప్పడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజు వరకు తెలియదు అసలు డబ్బింగ్ అనే ఒక ప్రక్రియ, అంటే గాత్ర నటనం అనే ఒక విభాగం ఉందని. ఆ తర్వాత నేను మనసులో అనుకున్నాను, ఎప్పటికైనా నేను ఒక గాత్ర నటుని కూడా అవుతాను అని. అంటే తెర ముందు హీరో అంటారు, తెర వెనక హీరోలు ఎందుకు ఎక్స్పోజ్ ఎవరు పెట్టిరారు? అంటే గాత్ర నటులుగా అంటారా? అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఆ గాత్ర నటనం అనే ప్రక్రియను అందరికీ ఒకేలా చెప్పడం, అంటే మగ గొంతుల్లో చాలా వరకు అలా ఉందండి. అది వారికి తెలుసో తెలియకో నన్ను కూడా అడుగుతుంటారు ఒక్కొక్కసారి, మీ గాత్రాన్ని ఎవరైనా గుర్తుపడతారా అని. సాధారణంగా మనం ఏ పాత్రకైతే చెప్తామో ఆ పాత్రలో మనం దాన్ని ఏమంటారు, ఒక అవగాహన ఆ పాత్ర మీద ఉండాలి. మన పరకాయ ప్రవేశం అంటాం కదా, ఆ పాత్రలోకి ప్రవేశించాలి. మన గాత్రంతో ఆ పాత్రకు జీవం పోసే ప్రయత్నం చేయాలి. ఇది అనేక మంది చేయటం లేదనేది నా యొక్క ఒక అవగాహన. దానివల్ల నేను చెప్పిన సినిమాలు చాలామందికి తెలియవు. అంటే దానివల్ల ఏంటంటే, ఎవరు చెబుతున్నారనే విషయాన్ని తెర వెనుక ఉండే మాలాంటి వాళ్లకు అది మేము చెప్పాల్సిన అవసరం ఉండదు. తెలిసిన వాళ్ళకి తెలిస్తే చాలని నేను ఈ ప్రక్రియ మీద నేను 1400 సినిమాలు చెప్పినా కూడా నేను ఎక్కువ ఎక్కడ బయటకు వచ్చి చెప్పలేదండి. దానికి కారణం ఏంటంటే, నా లక్ష్యం వచ్చేసి కేవలం ఒక గాత్ర నటుడిని, అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడం కాదన్నమాట. అయితే ఆ పరిశ్రమలో, ఆ విభాగంలో నాకున్న అర్హతలు సరిపోయాయి కనుక నేను నా ప్రయాణాన్ని కొనసాగించాను. చాలామంది తెలుసు, తెర వెనుక ఉండేవాళ్ళు చాలామంది తెలుసు. నాకన్నా తక్కువ అర్హత ఉన్నవాళ్ళు చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడుండే మీలాంటి సాక్ష్యం ఛానల్, వైజాగ్, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను తెలుస్తున్నాను. అలాగే అనేక మంది అనేక ఛానళ్ళ ద్వారా ఇప్పుడు అందరికీ తెలుస్తున్నారండి. తెర వెనుక ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తున్నారు. ఈ మాట కొద్ది వస్తున్నానండి. జనరల్గా ఇప్పుడు సాయి కుమార్ ఉన్నారు, రాజశేఖర్కి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. అసలు సాయి కుమార్ డబ్బింగ్ వాయిస్ వల్ల రాజశేఖర్ చాలా ఆ వాయిస్కే మంచి క్లిక్ అయ్యారని అనే టాక్ ఉంది. అలాగా మీరు పెద్ద హీరోలకు ఎవరు చెప్పారు మీరు? అంటే నేను ఒక విలక్షణ గాత్ర నటుండండి. అంటే ఉదాహరణకి అబ్బాస్ గారికి మీకు ఒక క్లిప్ పంపిస్తాను, చెలి సినిమాలో చూడండి. వెనువెంటనే మీరు కళాభవన్మణి గారికి లడ్డాకు చెప్పిన పాత్ర వినండి. రెండు ఒకరే చెప్పారని కనుక మీకు అనిపిస్తే నేను రేపే డబ్బింగ్ వదిలేస్తాను, ఇంకెప్పుడు నేను డబ్బింగ్ చెప్పను. నేను లడ్డాకి చెప్పానన్న విషయం నేను చెబితే కానీ ఎవరికి తెలియదు. ఉదాహరణకి ఏంటంటే, ఒకసారి నేను విశాఖపట్నం వచ్చినప్పుడు జగదాంబ థియేటర్ ప్రొపరేటర్ వేగి జగదీష్ గారు నా స్నేహితుడు. లియో క్లబ్ ఆఫ్ వాల్టేర్లో మేమందరం ఫ్రెండ్స్ అనమాట. నేను అక్కడ వచ్చానని తెలిసి జగదాంబ థియేటర్ వాళ్ళు నన్ను ఆహ్వానించినప్పుడు, జగదీష్ గారిని కలిసినప్పుడు ఆయనకు నాలో
ఈ మార్పు వచ్చింది కదా, ఇక్కడి నుంచి నేను ఒక రాయిలా వెళ్ళాను. తర్వాత చెన్నైలో నేను ఒక శిల్పంలా మలుచుకున్నాను నన్ను నేనే. ఒక డబ్బింగ్లోనే కాదు, మిగతా శాఖలు చాలా ఉన్నాయి, కళా శాఖల్లో కూడా పనిచేశాను. అయితే జెమినీ సినిమా జగదాంబలో విడుదలైందంట. ఆ సినిమాలో లడ్డాకు నేను చెప్పాననే విషయం తెలిసి ఇన్ని సినిమాలు, కొన్ని వేల సినిమాలు, కొన్ని లక్షల సినిమాలు వచ్చిన ఆ థియేటర్లో నేను చెప్పిన ఆ పాత్ర అతను పోల్చుకోలేకపోయారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, నేను చెప్పిన దాంట్లో అంత విలక్షణత ఉంటుంది, ఉండాలి కూడా. అదండి. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక వాయిస్ మారుస్తారు మీరు? అంటే వాయిస్ మారదు, ఆ ఆంగికం అంటారు కదా, ఆ ఆంగికం, ఆ బాడీ లాంగ్వేజ్ అంటాం, ఆ వ్యవహార శైలి ఉంటుందండి. ఆ వ్యవహార శైలి ఆ మార్పు ఎలా వస్తుందంటే, చాలామంది ఏమంటారంటే లిప్ మూమెంట్ చూసి డబ్బింగ్ చెప్తారు అంటారు కదా, లిప్స్ చూసి, పెదవుల కలయికను బట్టి మాట్లాడుతుంది. నేను ఇంతవరకు కూడా ఏ ఆర్టిస్ట్ పెదవుల్ని నేను చూడలే, వారి ముఖాన్ని కూడా నేను ఎక్కువగా గమనించనండి. మీరు నా క్లిప్పింగ్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నా పరిపక్వత ఎలా ఉంటుందంటే, వాళ్ళ మొత్తం బాడీ చూస్తానండి. నేను కళాభవన్ మణి గారికి చెప్పడానికి, కళాభవన్ మణి గారు నేను చెప్తే ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, నా అబ్జర్వేషన్ నేను చేసే పని మీద చాలా 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 విస్తారంగా ఉంటుందండి. అంటే నటుడిని, మంచి నటుల్ని పూర్తిగా చూడాలి, సంపూర్ణంగా చూడాలి. వాళ్ళ నడవడిక, వాళ్ళ వైరుధ్యాలు అంటారు కదా, వాళ్ళ వ్యవహార శైలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి నేను చెప్పినది కూడా మీకు పంపిస్తాను, క్లిప్ పంపిస్తాను. అబ్బాస్కి చూడండి, వాళ్ళు మారిపోతుంటాయి. కళాభవన్ మణి గారు అయితే నాకు తెలిసి భారతదేశంలో ఏ నటుడు కూడా తన శరీరంతో నటించలేదండి. అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది ఇప్పుడు. నా మొట్టమొదటి డైలాగ్ ఆ సినిమాలో ఏంటంటే, జెమినీ అంటాడు. ఆ వాయిస్ నాదే, కానీ నేను ఎలా చూశానంటే ఆయన్ని, కళాభవన్ మణి గారు ఏం నటిస్తున్నారని చూసినప్పుడు ఆయన కేవలం మిగతా నటులు జెమినీ జెమినీ ఇంతవరకు ఉంటుంది వాళ్ళ పరిధి అండి. ఆయన జెమినీ అన్నారు అంటే బాడీని ఇలా చేసి ఇలా వేశారు. ఇది నృత్యంలో ఉండే ఒక దాన్ని ఆయన బాడీని ఇలా చేశాడు. జెమినీ అని చెప్పి నీని తోస్తాడు. ఇది పూర్తిగా నేను నోట్స్ రాసుకున్నాను ఆయన చూసినప్పుడు. ఇది నా అబ్జర్వేషన్ అని చెప్పి. హిందీ యాక్టర్కి ఎవరు చెప్పారు సార్ పెద్ద యాక్టర్కి? పెద్ద నటుల కంటే షారుఖ్ ఖాన్ గారికి హేరామ్లో హిందీ నుంచి తెలుగు జరిగిందండి. అలాగే షారుఖ్ ఖాన్ గారికి కొన్ని యాడ్స్లో, అలాగే రావణ్ అని చెప్పి ఆయన సొంత ప్రొడక్షన్, అది కూడా తెలుగులో నేను చెప్పింది. అలాగే ఇంకా 2-3 సినిమాలు, అంటే ఆయన ఆరంభంలో వచ్చిన సినిమాల్లో చెప్పాను. దిల్సేలో ఆయనకు చెప్పలేదు, ఇంకొక ప్రముఖ పాత్రకి చెప్పాను. హిందీలో అనేక మంది నటులకు చెప్పాను. ఇప్పుడు ప్రభుదేవ గారికి, సూర్య గారికి ఇప్పుడు హిందీలో నేనే చెప్తున్నాను, ప్రభుదేవ్ గారికి తెలుగులో కూడా చెప్తున్నాను. ఇంకా ఆశీష్ విద్యార్థి గారు, ప్రదీప్ రావత్ గారు, అక్షయ్ ఖన్నా గారు, అమితాబ్ బచ్చన్ గారికి చెప్పాను, మర్చిపోయాను, మహానుభావులు, ఆయనకి చెప్పాను. వాళ్ళ కొడుక్కి కూడా చెప్పాను. ఆ కొడుకంటే అభిషేక్ బచ్చన్కి నాచ్ తర్వాత కొన్ని సినిమాలు ఆయనకి చెప్పాను. అక్షయ్ ఖన్నా గారు, ఇంకా చాలామంది నటులకు నేను హిందీలో, ముఖ్యంగా ఈ విలన్ పాత్రలు పోషిస్తుంటారు. సల్మాన్ ఖాన్ గారికి శాటిలైట్లో చెప్పానండి చాలా సినిమాలు. చాలామందికి అండి, ఇంకా లెక్కలేని సినిమాలు ఉన్నాయి నాకు, అందుకనే చాలామందికి చెప్పాను హిందీలో. ఇంకా డబ్బింగ్ మీద మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందా? తప్పకుండా. డబ్బింగ్ అనేది ఎప్పుడు ఉంటుందండి. ఆ గాత్ర నటనం అంటే ఇప్పుడు నేను అంటే డబ్బింగ్లో సీరియల్స్ నేను మానేసి దాదాపు 15 ఏళ్ళు 12 ఏళ్ళు దాటిపోయిందండి. ఒకప్పుడు అన్ని సీరియల్స్లో నాదే వాయిస్, అది ఎవరైనా, అది ఈటీవీ అయినా, మా టీవీ అయినా, జెమినీ అయినా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు నా వాయిస్ నేనే భరించలేకపోయేవాడిని. అంటే ఒక రకమైన అంటే నాకు క్వాలిటీ కనిపించలేదు. రోజు చెప్పాలి అని, సినిమాలో ఏంటంటే పరకాయ ప్రవేశం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. డైలీ సీరియల్స్ అంటే రోజు వెళ్ళి చెప్పాలి. ఇలాంటివన్నీ కాస్త తగ్గించి నేను సినిమాలు ఎప్పుడు చెప్తానండి. అంటే మంచి సినిమాలు అయితే ఒక కండిషన్ ఏంటంటే హీరోకి విలన్కి తప్పించి నేను వేరే ఎవరికి చెప్పనండి. అంటే చాలా మంది తెలుగు హీరోలు ఈ హీరో 100 సినిమాలు చేశాడు, 200 సినిమాలు చేశాడు చెప్పుకుంటారు కదా, అలాగా మీరు చెప్పుకోవడానికి మీరు 2 సినిమాలు చేసి ఉంటారండి రఫ్గా? నేను డబ్బింగ్ వరకు 1400 సినిమాలు దాటాయండి. 1400 సినిమాలు, పైచెలుగు సినిమాలు. ఇంకా అంటే డబ్బింగ్ అనేది కేవలం సినిమాలతో పాటు కాకుండా జాతీయ, అంతర్జాతీయ ఛానల్స్, డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫిక్, హిస్టరీ, కార్టూన్, డిస్నీ వాళ్ళవి, అలాగే అనేక ఇంగ్లీషు చలనచిత్రాలు, ఇంకా అనేక ప్రక్రియలు ఉన్నాయండి. అంటే డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అనేక భాషల్లో డాక్యుమెంటరీస్. ఇవి కాకుండా ఇండిపెండెంట్ వర్క్స్ చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా నాకంటే
డబ్బింగ్ ఎంత ముఖ్యం అంటే అన్నింటికంటే చాలా ముఖ్యం అన్నది నా ఉద్దేశం అండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. హాయ్ సాక్ష్యం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీ డైలాగ్ స్టార్ కుర్రల్ సెల్వం ప్రవీణ్ చక్రవర్తి ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్ కార్యక్రమాలని బాగా లైక్ చేయండి, అంతకన్నా బాగా షేర్ చేయండి, కామెంట్స్ కూడా రాయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.